బ్రతకాలి. ఆఖరిగా మూడో యోహాను చదువుకుందాం. యోహాను 3వ పత్రికలలో 3 యోహాను 1వ అధ్యాయం ఉంటుంది. అది వాటిని చదువుకొని ముగించుకుందాం. 3 యోహాను 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చదువుదాం. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఇప్పుడు మన జీవితంలో మేలే చేయాలి కానీ కీడు మాత్రము చేయకూడదు. కీడు చేసామనుకోండి దేవుణ్ణి చూచినవాడు వాడు కాడు. అందుకే మేలు కంటే కీడు కంటే మేలే చెయ్యాలి. మేలంటే ఏంటంటే దేవుని కోసం బ్రతకడమే గొప్ప మేలండి. ప్రారంభ స్థితిలో నుండి ముగింపు స్థితి వరకు మనం ఎక్కడ పడిపోకుండా దేవునిలో ఉండడమే దేవునికి మనం మేలు చేసిన వారము అవుతాం. ఏమండి, దేవునికి మనం మేలు చేసేది ఏంది లేదు కానీ ప్రపంచంలో ఎంత సంపాదించినా దేవుడు సంతోషపడ, కానీ నీ జీవితం బాగుంటే దేవుడు సంతోషపడ. అందుకే 99 గొర్రెలను దేవుడు పక్కకు పెట్టి ఒక గొర్రెనే దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. దానికోసమే వెతుకుతా ఉన్నాడు. అది దొరికినప్పుడు ఒక రైతు ఏం చేస్తాడంటే భుజముల మీద వెతుకొని నా గొర్రె నాకు దొరికిందని చెప్పి ఉరుకుతొస్తాడంట. వెళ్ళేటప్పుడు అంత ఎదుగుతూ ఉంటాడు, మే అనుకుంటా వెళ్తా ఉంటాడు. వారి భాష వేరే ఉంటుంది. హక్కి కుయ్యి కుయ్యి అనుకుంటా పోయి లాస్ట్ దొరికింది అనుకో, అబ్బా ఎంత సంతోషము తెలుసా. ఆ 99 గొర్రెలు ఎక్కడున్నాయో పర్వాలేదు కానీ ఈ గొర్రె మాత్రము నా దగ్గర ఉంది అనుకొని సంతోషపడినట్టుగా యేసయ్య నిన్ను నన్ను చూసి సంతోషపడే కాలం ఒక రోజు వస్తా ఉంది. కాబట్టి ఆ రోజు కొరకు నువ్వు వెయిట్ చేయాలి. నిరీక్షణ కలిగి నమ్మకముతో నువ్వు పరిచర్యలో ముందుకు కొనసాగాలి. అప్పుడు పరలోక రాజ్యం మనకు దక్కుతుంది. కానీ ఊరికేనే పరలోక రాజ్యం దక్కాలంటే ఈ భూమి పైన ఎవరికి దక్కదు. అప్లికేషన్ పెట్టి కూడా నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసిందంటవా? డోక్రా డబ్బులు డోక్రా నీ పేరు లేకుండా నేను కడతానంటే కట్టించుకుంటారా? కట్టించుకోరు. బ్యాంక్ అకౌంట్ లేదు కానీ డబ్బులు వేస్తున్నావు అంటే ఎక్కడ పోతుంది అవి? కాబట్టి అన్నిటికీ ఆధారము ఉంది నీ దగ్గర. మరి దేవుని దగ్గర నువ్వు ఉన్న ఆధారం ఏంటంటే నీ జీవితము చక్కగా ఉండాలి, క్రమశిక్షణలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. మనం మనుషులు కట్టినప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఇంకోలాగా ఉన్నాం అనుకోండి, దేవుడు నోటి నుంచి ఉమ్మవేస్తాడు. ఉమ్మవేస్తాడంటే మనం వెనుక చూడం, దేవుడు కూడా మనల్ని చూడడు. కాబట్టి ఈ జీవితంలో మనం ఏం కోరుకోవాలంటే ఈ భూమి పైన ఆధ్యాత్మికంగా మనము నమ్మకంగా అభివృద్ధిలోకి రావాలి. దేంట్లో అంటే ఆత్మలో నమ్మకంగా, సంపాదనలో దేవుని జ్ఞానం పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే పరలోక రాజ్యానికి చేరుతాం. కానీ లేకపోతే చేరుతామా? బండి నడుపుతున్నంట డ్రైవర్, పర్సన్ కావచ్చు, కారు కావచ్చు, నాకు ఇష్టం వచ్చినట్టు నడుపుతా అంటే పోతాడా? చేరవలసిన గమ్యస్థానానికి సిగ్నల్ పడినప్పుడు ఆగాలి, మెల్లిగా వెళ్ళాలి, ఆ డిస్టెన్స్ చూసుకొని బ్రేకులు కొట్టాలి. ఈడ స్టార్ట్ చేశాడంట 5 నిమిషాల్లో జగ్గిపేట ఉంటాడంట. ఏడ స్టార్ట్ చేశాడు? ఎల్బీ నగర్లో. 5 నిమిషాల్లో జగ్గిపేట ఉంటాడా? అప్పటి వరకు ఏం చేయాలండి? చక్కగా నమ్మకంగా ప్రయాణం చేయాలి. స్పీడ్ పెంచుకుంటూ, తగ్గించుకుంటూ, బ్రేక్ కొట్టుకుంటూ అన్ని చూసుకుంటూ పోవాలి ప్రపంచంలో. అప్పుడు చేరవలసిన గమ్యస్థానానికి చేరుకుంటావు. ఏసై నమ్ముకున్నాం, పోవాలంటే దేవుడు తీసుకెళ్ళలేడు. కాబట్టి నువ్వేం చేయాలి? నమ్మకంగా విశ్వాసములో నిలకడగా ఉండాలి. ప్రతిదినము దేవుని కోసం నేర్చుకోవాలి. దేవుని దగ్గర వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవాలి. దేవుని కోసం నేను బ్రతుకుతా అనే తీర్మానంతో మనము రావాలి. ఊరికే వస్తాం, ఊరికే పోతానంటే లాభం ఏమి. కాబట్టి నీ విశ్వాసము క్రియలు దేవుని దగ్గర ఉండాలి. అలాంటి క్రియలలో మనం ఉండి దేవుని మయంపరిచి దేవుని దగ్గర ఉన్న మహాలోకానికి చేరుకునేంత వరకు కూడా దేవుని కోసం మనము బ్రతకాలి. ఆ విధంగా మనం అందరం కూడా ఉండాలి. కోరుకుంటే కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఆమెను అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థనలో మనము ముందుకు కొనసాగుదాం. మన మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. దేవుని స్తోత్రము, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన పోయిన దినములకి దినం వరకు ప్రభువా నీ కాపుదలు భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన
పాటల ద్వారా నువ్వు ఉండవు తండ్రి, ఆరాధన ద్వారా నువ్వు ఉండవు ప్రభా, సాక్ష్యాల ద్వారా నువ్వు ఉండవు తండ్రి. అయా వాక్యం ద్వారా తండ్రి దైవజనుడితో ప్రభా నోట్లో నోరు పెట్టి బోరలాగా వాడుకొని మాకు కావాల్సిన వర్తమానాలు అందించడానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా నాయన. యేసయ్యా వచ్చినవంటే వెళ్ళినవంటే కాదు కానీ ప్రభువా నాయన, అయా నాయన నీ ఆత్మ తండ్రి నాయన మేము రక్షించుటకు సహాయం ఇచ్చే ఒక ఆత్మనన్న తండ్రి నాయన మేము రక్షించే బాధ్యతగా ఇచ్చే నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా నాయన. ఇదిగో దేవా నాయన ఇదంతా తోడుకి అందరూ బిడ్డలు ప్రభువా అయా నిద్రించినప్పుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభువా. అయా నాయన సంఘాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభువా, అయా సంఘ బిడ్డలు సరిచేయి ప్రభువా నాయన విశాలపరచు తండ్రి స్తోత్రములు ప్రభువా. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రభువా, రానే బిడ్డలు ప్రభువా అయా వచ్చే వారు వచ్చేటకు సహాయం దయచే నాయనకి స్తోత్రములు ప్రభువా నాయన. అయా చెప్పబడిన వాక్యం మా హృదయంలో మేము భద్రం చేసుకొని తండ్రి, నవర వేసుకొని తండ్రి నీ వాక్య ప్రకారం మేము జీవించుకునే మార్గం దయచే నాయనకి స్తోత్రములు ప్రభువా. చిన్న ప్రార్థన యేసయ్య సన్నిధికి చేర్చుకొని జవాబును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన వారికి సర్వైన వందనాలు. మరి ఒక సమయంలో మనము మరి క్యాలెండర్ ఓపెనింగ్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి అనవారితలు ఓకే అందరూ లేచి నిలబడదాం, దేవునికి మన కానుకలను సమర్పణ చేద్దాం. దాని తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో 5 నిమిషాలు ముగించి